సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. యూట్యూబ్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదైనా బ్రెడ్ అండ్ బటర్ ఫేమ్ అన్నీ తీసుకొచ్చింది యూట్యూబ్ అంటారు. సో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ కంటెంట్ చేస్తూ ఉంటారు. సో ఎక్కడో మిస్లీడింగ్ అయిపోతుందన్న ఫీల్ ఏమైనా ఉందా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ? లాస్ట్ గారు మీరు యూట్యూబ్లో ఎన్ని వెబ్ సిరీస్లు చూస్తారు? చూసే ఉంటాను. ఎన్ని చూసుంటారు? అంత ఐడియా ఏం లేదు, బట్ యా ఉంటాయి, కౌంట్ ఉంటుంది. ఎవరెవరు చూస్తారు ఎక్కువ? ఫేమస్ అయిన వాళ్ళవే చూస్తూ ఉంటాం. మిగతా ఎందుకు చూడరు? ఫేమస్ కాదు కాబట్టి. అంతే. అంటే నేను ఇంతకుముందు మిస్టర్ మచ్చాన్ ఛానల్ ఉండేది, సోషల్ పోస్ట్ ఛానల్. అందులో వితౌట్ స్క్రిప్ట్ అంటే స్క్రిప్ట్ ఏమి లేకుండా వెళ్ళి అప్పటికప్పుడు ఏదో ఒక సీన్ అనుకొని చేసేవాళ్ళు. తర్వాత మేము చేసింది మాకు మనకి స్కెచ్ వీడియో అని ఒక పేరు ఉండేది. కాలక్రమేణా ఇంకా యూట్యూబ్ వద్దు, సినిమాలు చేద్దాం అనుకున్నప్పుడు మనం వేరే వ్యక్తిని పెట్టుకొని స్టార్ట్ చేసాం. ఆ వ్యక్తికి నాకు సెట్ అవ్వలేదు. అంటే నేను డైరెక్ట్ చేసి ఆ వ్యక్తి హీరోగా బతకాలి తప్పదని చెప్పి మనం స్టార్ట్ చేసినప్పుడు అర్థమైంది ఏంటంటే రియాలిటీకి దగ్గరగా ఉన్న ఏ పాయింట్ అయినా జనాలు యాక్సెప్ట్ చేస్తారు, చెప్పే విధంగా చెప్పాలి. ఓకే, ఇప్పుడు నేను చేసిన వాటిలో పెళ్లివారి మండి ఉంది. పెళ్లివారి మండి రియాలిటీకి చాలా దూరమైన విషయం. వీడు పెళ్లి చేసుకుందాం అనుకుంటే అమ్మాయి లేచిపోతా, ప్రతిసారి లేచిపోతూ ఉంటుంది. అది రియాలిటీకి చాలా దూరంగా ఉన్న విషయం. కానీ మిగతా మాటలు కానీ అన్నీ చాలా దగ్గరగా ఉంటాయి జనాలు. కానీ యాక్చువల్గా అది రియల్ స్టోరీ. పెళ్లివారి మండి ఇస్ రియల్ స్టోరీ. నా ఫ్రెండ్ ఒకటి ఉండేవాడు పాపం, ఎవరిని ప్రేమించినా పాపం పెళ్లిపేటల వరకు వచ్చింది అమ్మాయి వెళ్ళిపోయింది. ఎన్నిసార్లు అయింది? 3-4 సార్లు అయింది. అయ్యో, వాళ్ళ ఆఖరికి మరదలు పెళ్లి చేసుకుందాం అన్నా కూడా వెళ్ళిపోయింది అమ్మాయి. మరదలు అది కూడా నేను పెట్టాను యాక్చువల్గా. సో అదేమి కొత్త పాయింట్ ఏం కాదు. అలా చుట్టూ ఉన్న పాయింట్స్ని తీసుకొని విత్ దేర్ పర్మిషన్స్, వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇట్లా ఒక క్యాటర్ని అనుకున్నాను, పెట్టి నా పేరు మాత్రం పెట్టక అని వాడు చాలా గర్వంగా చూపించుకునేవాడు, రే ఇలా జరిగింది అని. సో అది రియాలిటీకి దూరంగా ఉన్న పాయింట్ కానీ రియల్గా జరిగింది. బట్ కన్వర్సేషన్ ఏంటంటే ఇంట్లో మాట్లాడుకున్నట్టుగా రాయడం, మధ్యలో 4 కొటేషన్లు, 2 నవ్వులు, ఒక రెడ్డి గారు అయిపోయింది విరాజిస్తా. ఇప్పుడు ఆ ఫ్రెండ్ లైఫ్ ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి? పెళ్లివారి మండిలో రియల్ లైఫ్ హ్యాపీ, వాడు యూఎస్లో సెట్ అయ్యాడు. సో ఏంటంటే మీరు జరిగిన విషయాలని అయితే మన ఇంట్లో చుట్టూ ఉన్న విషయాలను రాస్తే జనాలు అరే మనం కూడా ఇంతే కదా, మనం ఇట్లా చేసినామని వాడు చూసుకొని ఎంటర్టైన్ అవుతాడు. అంతేగాని ఒక అమ్మాయి వెళ్తూ ఉంటే హే నీ పేరేంటి, నెంబర్ చెప్పచ్చు కదా, ఆ అమ్మాయి తాగితే మంచి కరిగినట్టు ఉంటుంది, ఇంకా ఒక్క ఉంటుంది, ఆ అమ్మాయి వెళ్ళిపోతే ఇంకా దరిద్రంగా ఉంటుంది. సో ఇవన్నీ ఈ లవ్ స్టోరీస్ అన్నీ చేయడం ఒక సిచ్యువేషన్లో నేను ఆ మోసలోకి వెళ్ళిపోయాను. మనం కూడా ఒక అమ్మాయిని చూడగానే అమ్మాయిని అలా బ్యూటిఫుల్గా చూపించి అరే మనం ఆ అమ్మాయిని ఇష్టపడి అది ఎందుకు ఫిల్మీ అయిపోద్ది, రియాలిటీకి దూరంగా ఉంది. సో యూట్యూబ్ అంటే ఒకప్పట్లో చాలా ట్రెండ్ ఉన్నింది, షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, వెబ్ సిరీస్లు కావచ్చు, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉన్నింది యూట్యూబ్ అనగానే. నెక్స్ట్ మూవీస్, ఆ తర్వాత ఇప్పుడు ఓటీటీస్. సో ఎక్కడో యూట్యూబ్ తక్కువ అండర్ రేటెడ్ అయిపోయింది అనుకోవచ్చా? లేకపోతే యూట్యూబ్లో కూడా ఇంకా ఇప్పటికీ రెవెన్యూ జనరేషన్స్ కానీ మీకు ఒకప్పుడు ఎలా అయితే ఉన్నాయో అలానే ఉన్నిందా? ఫైనాన్షియల్గా యూట్యూబ్ రెవెన్యూ అసలు ఉండదు. అంటే యూట్యూబ్ రెవెన్యూ మీకు 1 మిలియన్ వచ్చింది అనుకోండి, 60,000 వస్తుందండి. ఒక 60,000 70,000 అమౌంట్ వస్తుంది. 60,000 70,000 బ్రష్ చేయడం కూడా పనిచేయదు మీకు. ఇప్పుడు ఒక ఎపిసోడ్ చేయడానికి ఎంత అవుతుంది? చాలా ఎక్కువ అవుతుంది. మీరే లెక్క చెప్పండి, నేను చెప్తా. బ్రాండ్స్ అంటే నేను రెడీగా చెప్తాను సందర్భం. బ్రాండ్స్ ఎందుకు చేస్తా ఉన్నా, బ్రాండ్స్ పెడతారండి మీరు ఎందుకు కాబట్టి నేను ఆడియన్స్ చెప్తున్నా. ఒక 1 మిలియన్కి 60,000-70,000 వస్తుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా కనుక్కోండి 1 మిలియన్ వ్యూవర్షిప్ వస్తే ఎంత వచ్చిందిరా అని. 60,000-70,000 అండి. కెమెరా 8,000 అండి, లైట్లు 2,000 అండి, రెంట్ ఆడ 10,000 అండి, కెమెరామెన్కి 5,000 అండి, కెమెరా అసిస్టెంట్ 1,000 రూపాయలు అండి, ఆడ 16,000 అయిందండి. లొకేషన్లు అండి, ఈ లొకేషన్ ఉండకూడదు, ఆ లొకేషన్ బాగాలేదు, ఈ లొకేషన్ బాగాలేదు, ఎన్ని క్వశ్చన్స్ పెడతారు కింద. కానీ ఒక లొకేషన్ పర్మిషన్ రోడ్డు మీద చేస్తే కెమెరా పట్టుకెళ్ళిపోతారండి. ఇక్కడ పర్మిషన్స్ కావాలి, లేకపోతే ఎవరిని వస్తే వాళ్ళకి సీక్రెట్గా 1,000-2,000 ఇవ్వాలి. ఆర్టిస్ట్ పేమెంట్లు, ఫుడ్ 2 పూటలు, ఎడిటర్, పబ్లిసిటీ డిజైనర్, పోస్టర్ చేసేవాడు, మ్యూజిక్ ఒక వెబ్సైట్లో కొంటామండి. మరి ఇవన్నీ అక్కడే పోతా ఉంటాయి, మేమేం తింటామండి. 60,000 లొకేషన్ ఎంత అండి? ఒక లొకేషన్ 10,000, ఒక లొకేషన్ 5,000. ఒకే లొకేషన్ ఒకే రోజు చేయం కదండి. ఒక ఇల్లు, ఒక ఆఫీసు, ఒక రోడ్డు, ఒక చిన్న పాన్ షాప్లో షూట్ చేయాలన్నా అతనికి 200 ఇవ్వాలి. ఒక కూరగాయల షాప్ చేయాలన్నా ఒక 300-400 ఇవ్వాలి. ఒక కాఫీ షాప్లో చేయాలంటే 2,000 బిల్ చేయాలి. పైగా అతను బ్రాండ్ వేయాలి. అది తెలియకుండా ఆ కాఫీ షాప్ బ్రాండ్ కూడా మేము వేస్తాం. సో ఇన్ని జరిగితేనే ఒక షార్ట్ ఫిల్మ్ బయటకు వస్తుందండి. అది 1 మిలియన్ 2 మిలియన్ దాటితేనే మాకు రికవర్ అవుద్ది.
మీకు అర్థమైందా? 1 మిలియన్ వస్తే రికవర్ అవ్వదండి. ఓకే. దాని అందుకే మళ్ళీ కట్ చేసి కామెడీ సీన్స్ అనేవి పెట్టి వేరే ఛానల్లో పెట్టి రుద్దుతూ ఉంటాం డబ్బుల కోసం. ఇప్పుడు మీరైనా ఒక ఇంటర్వ్యూ చేసి దాన్ని మళ్ళీ 15 నిమిషాలు 2 నిమిషాలు 1 నిమిషం కట్ చేసి పెడతారు. ఎందుకు? మీరు ఆ క్లయింట్ మీద పెట్టే ఎఫర్ట్, డబ్బులు ఉన్నాయో, లైటింగ్, ఎంతమంది స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ శాలరీస్ దాని మీద రావాలి అంటే మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ అది వ్యూయర్షిప్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి వచ్చే యాడ్స్ మీద మీరు బతకాలి. సో ఇది ఎవరికి అర్థం కాదు. సో ఇప్పుడు ఏంటంటే మంచి బ్రాండ్లు వచ్చి బ్రాండింగ్ వచ్చింది అనుకుని ఇంటిగ్రేషన్ చేస్తే వాళ్ళు 1,00,000 ఎంతో ఇస్తారు. అప్పుడు ఇప్పుడు ఈ 10 ఎపిసోడ్ మనం చేస్తాం కదండి, అలా రికవర్ అవుతాయండి. నో లాస్ నో ప్రాఫిట్ కింద వెళ్ళిపోద్ది. ఒక 10,000 మిగిలితే కూడా తప్పకుండా. అలా రాకపోతే ఇంకా సిరీస్ ఫ్లాప్ అయినట్టే. అట్లా చాలా ఇబ్బందులు ఉంటాయి. సో అంటే యూట్యూబ్ వాళ్ళు ఎవరైనా ఛానల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్లా పాడ్కాస్ట్లు కానీ లేకపోతే వెబ్ సిరీస్లు పెట్టిన వాళ్ళది అంటే హై లెవెల్లో రన్ అవుతున్నాయి ఫినాన్షియల్గా అన్నది ఏం లేదు. త్రూ రెవెన్యూ కొలాబరేషన్స్ ఇవి వస్తే ఇప్పుడు మీకు ఎవరు డబ్బులు వస్తాయంటే అండి, ఇప్పుడు సీరియల్స్ చేసే వాళ్ళు ఉంటారు పాపం, వాళ్ళు తక్కువ పేమెంట్లు ఉంటాయండి. వాళ్ళు వ్లాగ్స్ చేస్తారు, ఫేమ్ ఉంటాయి వాళ్ళకి, వ్లాగ్స్ చేస్తారు. 4 lakhs 5 lakhs 1 million వ్యూయర్షిప్ వస్తుంది. వాళ్ళకి పెట్టుబడి చాలా తక్కువ. ఇప్పుడు ట్రావెలింగ్ చేసే వాళ్ళకి కాకుండా ఇంట్లో హోమ్ టూర్ చేసే వాళ్ళకి వీళ్ళకి పెట్టుబడి తక్కువ ఉంటుంది. ఒక ఐఫోన్ పట్టుకొని ఒక మైక్ పెట్టుకొని, హాయ్ ఫ్రెండ్స్ మొన్న మా అత్తగారు ఇది కొన్నారు, ఈ మధ్యలో ఒక యాడ్ వస్తుంది, దీపస్తంభం యాడ్ చెప్తారు మధ్యలో, వాళ్ళు ఎంతో కొంత ఇస్తారు. ఈ వీడియో తీయడానికి మీద అంత డబ్బులు జనరేట్ అవుతాయి. సో వాళ్ళకి ఏమైనా రెవెన్యూ ఉంటుంది తప్ప మిగతా వాళ్ళకి తక్కువ. మీరు ఎప్పుడు అంటే వెబ్ సిరీస్లే చేశారు కానీ ప్రసాద్ బైరాగ్ గారు వ్లాగ్స్ ఎప్పుడు చేయలేదు, పర్సనల్ ఛానల్ అంటూ ఏం లేదు. ఎందుకంటే చాలా మంది వ్లాగ్స్ చేశానండి, 2 చేశాను. వర్స్ట్ ఉంటే ఒకటి హెయిర్ ఆయిల్ ఏదో చేశారు, దానివల్ల చిరంజీవి గారిని కలవడం మిస్ అయిపోయా. కమిటీ గుర్రాలు పెట్టయిన తర్వాత చిరంజీవి గారు అందరినీ ఇంటికి పిలిచారు. అవును, అందరు వెళ్ళారు, మీరు వెళ్ళలేదు. నాకు ఆ విషయం తెలియదు, నేను మైసూర్ వెళ్ళా అప్పుడే. అది నేను చేసిన ఏ బ్రాండ్ నేను చేసింది కాదండి, మా ప్రొడ్యూసర్స్ మా బాస్ అలా అంతా ఇచ్చింది. సో మైసూర్కి వెళ్ళి చిరంజీవి గారిని కలవడం మిస్ అయిపోయారు. రిగ్రెట్ అయ్యారు బాగా? నేను అలా ఫ్లైట్ దిగాను, నాకు కాల్ వచ్చిందండి, చిరంజీవి గారు అర్జెంట్ రమ్మంటున్నారు అని వెళ్ళకపోయాను. సో తర్వాత ఎప్పుడైనా కలవడం అలా జరిగింది చిరంజీవి గారిని? ఇప్పటిదాకా అయితే కలిసాను, ఒక్కసారి కలిసా కానీ ఎక్కువ డిస్కషన్ ఏం లేదు. అంటే ఏంటి అసలు మీరు ఎవరి ఫ్యాన్ యూజువల్గా? హీరోస్ నాగేశ్వరరావు గారు ఈ జనరేషన్లో ఎవరు లేరు, మధ్య జనరేషన్ కూడా మరీ ఓల్డ్. అంటే మా ఊర్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అవే వచ్చేవండి. తేజ న్యూస్, ఈటీవీ సినిమా అని 2 ఛానల్ ఉంటాయి, అవే వచ్చేవి. ఏ ఊరండి మీది? మాది కొత్తూరు దగ్గర గురండి అని ఒక చిన్న పల్లెటూరు. ఓకే. సో యూజువల్గా బెహరా అనగానే అందరూ ఒరిస్సా అనుకుంటుంటారు కదా, ఏంటి ఒరిస్సా ఒరిజినేటెడా మీరు లేకపోతే? తెలుగునండి నేను, తెలుగు. ఓకే, పక్క శ్రీకాకుళం దగ్గర ఒక చిన్న ప్లేస్, కొత్తూరు, శ్రీకాకుళం జిల్లా. ఓకే. మరి అంటే చాలా రిమోట్ విలేజ్ అని చెప్పొచ్చు. బాగా చిన్న ఊరు, 300 ఇల్లు ఉంటాయి అంతే, 250 300 ఉంటాయి. ఇప్పుడు ఊర్లో ఎవరు లేరండి, అందరూ హైదరాబాద్లోనే ఉంటున్నారు ఊరంతా. తాపి పనులని వలసలు వెళ్ళిపోయి అలా ఉంటాయి, కానీ ఇక్కడ ముసలి వాళ్ళు ఉంటారు ఊర్లో. ఓకే. ఎప్పుడైనా మిస్ అవుతుంటారా ఊరిని? అయ్యో, మా ఊరంటే చాలా ఇష్టం. వెళ్తూ ఉంటారా? వెళ్ళిపోతాం. ఏంటి ఓన్లీ సంక్రాంతికే వెళ్తారని కంప్లైంట్ చేస్తుంటారంట ఊర్లో వాళ్ళు? అప్పుడప్పుడు లేట్గా వెళ్తానని. ఓకే.